ఓం శ్రీమాత్రే నమః. ఆగస్ట్ నుండి 2025వ సంవత్సరం వరకు కుంభరాశి వారికి జరిగేదిదే. కోల్పోయిన వారు తిరిగి పొందబోతున్నారు. అదృష్టం మీ సొంతం. కుంభరాశి వారికి ఏర్పడబోయే ఫలితాలు చూసే ముందు మీలో ఎవరైనా మొట్టమొదటిసారి కనుక మా ఛానల్ని చూస్తున్నట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్లో కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా కుంభరాశి వారు ఉంటే వారికి ఈ వీడియోని తప్పనిసరిగా షేర్ చేయండి. ఆగస్ట్ నెల నుండి 2025వ సంవత్సరం అంతా కూడా కుంభరాశి వారి జీవితంలో మార్పులు అనేవి సంభవించబోతున్నాయి. ముఖ్యంగా కుంభరాశి వారికి మంచి ఫలితాలతో పాటుగా మిశ్రమ ఫలితాలు కూడా ఉండబోతున్నట్టు తెలుస్తుంది. ధనిష్ట 3-4 పాదాలు, శతభీషం 4 పాదాలు, పూర్వభాద్ర 1-2-3 పాదాల్లో జన్మించిన వారు కుంభరాశికి చెందుతారు. ఈ కుంభరాశి వారికి ఆగస్ట్ నెల నుండి 2025వ సంవత్సరం వరకు కూడా వ్యాపారం పరంగా ఏ విధంగా ఉండబోతుందనేది చూసినట్టయితే గురువు గోచారం అనేది 3వ ఇంట్లో ఉన్నంతకాలం కూడా వ్యాపారంలో అభివృద్ధిని చూడగలుగుతారు. కొత్త భాగస్వామ్య ఒప్పందాలు జరగడం కానీ, వ్యాపారంలో అనుకున్న మార్పులు చోటు చేసుకోవడం కానీ, కొత్త ప్రదేశంలో వ్యాపారం ప్రారంభించాలన్న ఆలోచన ఉన్నట్టయితే మీరు ఆ వ్యాపారాన్ని కూడా ప్రారంభించుకోగలుగుతారు. ఆదాయంలో పెరుగుదల అనేది కూడా కనిపిస్తుంది. భాగస్వాములు మరియు వినియోగదారులతో మీకున్న అపార్థాలు దూరం అవ్వడం అనేవి ఈ సమయంలో జరుగుతూ ఉంటాయి. అయితే ముఖ్యంగా మీ గురువు గోచారం అనేది ఎప్పుడైతే 4వ ఇంట్లోకి మారుతుందో, అంటే ఆగస్ట్ నుండి 2025వ సంవత్సరం అంతా కూడా ఎప్పుడైతే మీకు గురువు గోచారం అనేది 4వ ఇంట్లోకి మారుతుందో అప్పుడు వ్యాపారంలో ఇబ్బందులు కలగడం కానీ, భాగస్వాముల నుండి సహకారం లేకపోవడం కానీ జరుగుతుంది. అంటే మీరు నమ్ముకుని మీతో పాటు ఉంచుకున్న వారే మిమ్మల్ని మోసం చేసే అవకాశం ఉంటుంది. వారు మీ మాటలు లెక్క చేయకపోవడం వంటివి జరుగుతాయి. ఒత్తిడి ఎక్కువగా పెరిగిపోతుంది. నష్టాలు రావడం కూడా జరుగుతుంది. ఎక్కువగా వివాదాలు రావడం కూడా అధికంగా చూస్తారు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. శనిగోచారం అనేది 1వ ఇంట్లో ఉండడం వలన వ్యాపారం అనేది మొండిగా మీకు ముందుకు సాగుతుంది. న్యాయపరమైన లేదా ఆర్థిక పరమైన సమస్యలు చూస్తారు. ఆదాయంలో హెచ్చుతగ్గులు చూస్తారు. మీరు కొద్దిగా ఈ కష్టాల నుండి బయటపడాలి అంటే మీరు ముఖ్యంగా ఎవరితో అయితే కలిసి పనిచేస్తున్నారో వారితో సంబంధాన్ని కొనసాగించే ప్రయత్నం చేయండి. ఎన్ని గొడవలు జరిగినా కూడా వారితో కలిసి ఉండే ప్రయత్నం చేయండి. అదేవిధంగా అనవసరపు అపార్థాలు చేసుకోవడం కానీ, అనవసరంగా అందరినీ అపార్థం చేసుకుని మాటలు అనడం మంచిది కాదు. మీ ఆర్థిక లావాదేవీల విషయాల్లో జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోండి. న్యాయపరమైన సమస్యల విషయాల్లో కూడా జాగ్రత్తగా ఉంటూ ఒత్తిడిని నియంత్రించుకునే ప్రయత్నం కూడా చేస్తే ఎటువంటి కష్టం లేకుండా ముందుకు వెళ్ళగలుగుతారు. ఉద్యోగాల పరంగా చూసినట్టయితే కనుక గురువు గోచారం 3వ ఇంట్లో ఉన్నంతకాలం కూడా ఉద్యోగాల్లో మార్పులు చోటు చేసుకోవడం కానీ, ఇబ్బందుల నుండి పూర్తి విముక్తిని పొందడం కానీ, ఆర్థికంగా డబ్బు బాగా సంపాదించడం కానీ ఇవన్నీ కూడా స్పష్టంగా ఉంటాయి. సహోద్యోగులు కూడా మీతో మంచిగా మాట్లాడడం వంటివి కనిపిస్తున్నాయి. ఎప్పుడైతే గురువు గోచారం 4వ ఇంట్లోకి మారుతుందో ఉద్యోగాల్లో ఇబ్బందులు, వేరే ప్రదేశంలో ఉద్యోగం కోసం ఎదురు చూస్తూ ఉన్న రాకపోవడం, ఒత్తిడి పెరిగిపోవడం, పని గుర్తింపు రాకపోవడం, ఎంత పని చేసినా గుర్తింపు లేదని బాధపడడం, ప్రేమ విషయంలో నిరాశ చెందడం, శని గోచారం 1వ ఇంట్లో ఉండడం వలన కొన్నిసార్లు ఆలోచనలకు అడ్డంకులు వస్తాయి. పనులు పదే పదే చేయాల్సిన అవసరం వస్తుంది. వృత్తిలో అనుకోని మార్పులు చూస్తారు. కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నించే వారికి విజయం ఉంటుంది. అదేవిధంగా నిజానికి చెప్పుకోవాలంటే 1వ ఇంట్లోనే శని మానసిక లోపాన్ని సరిదిద్దుతుంది. మీకు ఒక విధంగా చెప్పాలంటే అన్ని విధాలుగా బాగున్న ఒక్గానొక సందర్భంలో నష్టాలు కూడా చూడబోతున్నారు. మీరు ముఖ్యంగా ఏంటంటే జాగ్రత్తగా ఉండాల్సిన విషయాలు, మాటకి మాట సమాధానం చెప్పడం మంచిది కాదు. పనులు మీరు ఏదైతే చేద్దాం అనుకుంటున్నారో అది ముందుగానే మీతో పాటు పనిచేసే వారికి చెప్పండి. కొన్ని ముఖ్యమైన సలహాలు కూడా వేరే వాళ్ళు చెప్తున్నప్పుడు తీసుకోండి. మీ పనిపై దృష్టి పెట్టండి. మీపై అధికారులతో మంచి సంబంధాన్ని కలిగి ఉండేలా చూసుకోండి. మీ సహోద్యోగులతో మంచిగా మాట్లాడండి. ఒత్తిడికి లోనవ్వకుండా ఉండండి. ఇక ఆర్థిక స్థితి పరంగా చూసినట్టయితే కనుక గురువు గోచారం అనేది 3వ ఇంట్లో ఉండడం వలన ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది. వృత్తి, వ్యాపారం ద్వారా మంచి ఆదాయం చూస్తారు. స్థిరాస్తుల అమ్మకం ద్వారా కూడా లాభం అనేది చూడగలుగుతారు. ముఖ్యంగా చెప్పాలంటే మే సమయంలో మీకు ముఖ్యంగా గురువు గోచారం 4వ ఇంట్లోకి మారే అవకాశం ఉంటుంది. అంటే 2025వ సంవత్సరం మే నెలలో మీకు ముఖ్యంగా
గురువు గోచారం 4వ ఇంట్లోకి మారే అవకాశం ఉంటుంది. దీని కారణంగా ఆదాయంలో ఖర్చులు అధికంగా పెరిగిపోవడం, ఖర్చులు ఎక్కువగా పెరగడం వల్ల ఇబ్బందులు ఎదుర్కోవడం, కుటుంబ సభ్యులకు అనారోగ్య సమస్యలు రావడం, దీని కారణంగానే ఖర్చులవ్వడం, ఆర్థిక ఇబ్బందులు, పొదుపు చేయాలి అనుకున్నా కూడా ఏదో ఒక విధంగా పొదుపు అవ్వకుండా డబ్బులనేవి ఖర్చయిపోవడం వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటారు. ముఖ్యంగా సంవత్సరం అంతా చూసినట్టయితే 1వ ఇంట్లో శని గోచారం కారణంగా ఆర్థిక పరీక్ష సమయం అనేది మీకు అస్తమానం ఉంటూనే ఉంటుంది. ఆదాయం పెరగకపోవడం ఎక్కువగా ఇది మీకు పరీక్షగా ఎదురవుతూ ఉంటుంది. బంధువులు, కుటుంబ సభ్యుల నుంచి ఆర్థిక సహాయం పొందుతారు. డబ్బును సరిగ్గా వినియోగించుకుంటే మీకున్న కష్టాల నుండి బయటపడగలుగుతారు. ముఖ్యంగా చెప్పాలంటే డబ్బు విషయంలో చాలా జాగ్రత్త తీసుకోండి. ట్రిక్స్ నేర్చుకునే ప్రయత్నం చేయండి. అప్పులు ఎక్కువగా తీసుకోవడం అనేది మంచిది కాదు. డబ్బు ఇస్తున్నారు కదా అని అప్పు తీసుకుంటే కనుక తీర్చడానికి చాలా ఇబ్బందులు పడతారు. ఈ విషయాల్లో జాగ్రత్త. 2వ ఇంట్లో రాహు గోచారం ఉన్నప్పుడు ఆర్థిక పరంగా హెచ్చుతగ్గులు ఉంటాయి. అవసరమైనప్పుడు డబ్బు చేతిలో లేకపోవడం ఉంటుంది. పొదుపు, ఖర్చులు అధికంగా పెరగడం కూడా ఉంటాయి. జాగ్రత్త తీసుకోవాలి. కుటుంబ స్థితి పరంగా చూసినట్టయితే మీ గురువు గోచారం 3వ ఇంట్లో ఉన్నంతకాలం కూడా కుటుంబ జీవితంలో అంతా బాగుంటుంది. శుభకార్యాలు జరుగుతాయి. ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు. వారితో కలిసి సంతోషంగా ఉంటారు. జీవిత భాగస్వామితో బంధం మెరుగుపడుతుంది. తండ్రి ఆరోగ్యం మెరుగుపడుతుంది. మిత్రువులు, తోబుట్టువుల నుంచి సహాయం కూడా అన్ని విధాలుగా మీకు ప్రతి విషయంలోనే లభిస్తుంది. ఎప్పుడైతే గురువు గోచారం 4వ ఇంటికి మారుతుందో కుటుంబంతో దూరం పెరుగుతుంది. పని ఒత్తిడి కారణంగా కుటుంబంతో సమయం గడపలేకపోతారు. మానసిక ప్రశాంతతను కోల్పోతారు. అపార్థాలు ఎక్కువగా ఎదురవుతాయి. ఆరోగ్య సమస్యలు ఎక్కువగా ఎదురవుతాయి. మీకు ముఖ్యంగా 1వ ఇంట్లో శని గోచారం కారణంగా జీవిత భాగస్వామితో మనస్పర్ధలు రావడం, మీరు ప్రేమించిన వారితో విడిపోవడం, తోబుట్టువులతో సమస్యలు రావడం, కోర్టు వ్యవహారాలు ఇవన్నీ కనిపిస్తున్నాయి. 2వ ఇంట్లో రాహు గోచారం కారణంగా కుటుంబంలో ఆనందం, సమస్యలు తీరే అవకాశం ఉంటుంది. మాట తీరు వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటారు. నిజాయితీగా పని చేస్తే కనుక మీరు ఖచ్చితంగా మిమ్మల్ని మీరు నిరూపించుకోగలుగుతారు. కుటుంబంతో ఎక్కువ సమయం గడపాలి అనుకుంటారు. కానీ వారికి మీకు మధ్య వచ్చే అపార్థాల కారణంగా కుటుంబాన్ని దూరం పెడతారు. ప్రతి విషయంలోని ఓపికగా ముందుకు వెళ్ళండి. ఇష్టమైన వ్యక్తులు కోల్పోయే సమయం కూడా వస్తుంది. జాగ్రత్తగా ఉండాలి. సమస్యల విషయంలో చాలా జాగ్రత్త తీసుకోవాలి. ప్రతి సమస్యకి పరిష్కారాన్ని వెతుక్కోవాలి. ఒకరిపై ఒకరు అనుమానాలు పెంచుకోవద్దు. కుటుంబ సభ్యుల ఆరోగ్యం పట్ల జాగ్రత్త తీసుకోవాలి. ఇక కుంభరాశి వారి యొక్క ఆరోగ్య స్థితి చూసినట్టయితే చిన్న చిన్న సమస్యలు వస్తాయి, కానీ త్వరగా నయమైపోతాయి. గతంలో ఉన్న సమస్యలు తగ్గుముఖం పట్టే అవకాశం ఉంటుంది. గురువు గోచారం 4వ ఇంట్లో ఉండడం వల్ల జాగ్రత్త ఖచ్చితంగా అవసరం. వెన్నుముక్క, కళ్ళు ఇలాంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. ఆహారం విషయంలో జాగ్రత్త తీసుకోవాలి. వ్యాయామం ద్వారా జాగ్రత్తలు తీసుకోవాలి. రోగ నిరోధక శక్తిని పెంచుకోవాలి. ఎక్కువగా చెప్పాలంటే కుంభరాశి వారికి అనారోగ్య సమస్యలు అయితే కనిపించడం లేదు. 1వ ఇంట్లో శని గోచారం వలన ఎన్నుముక్క, చేతులు ఇలాంటివన్నీ కూడా కొద్దిగా ఇలాంటి విషయాల్లో సమస్యలు ఎదుర్కొంటారు తప్ప అంతకు మించి ఎక్కువ సమస్యలు అయితే ఏమీ కనిపించడం లేదు. ఈ విషయంలో పరంగా బాగానే ఉంది. చదువు పరంగా చూసినట్టయితే ఉన్నత విద్యకు వెళ్ళగలుగుతారు. విదేశాల్లో చదువుకునే అవకాశాలు ఉంటాయి. కానీ శ్రద్ధ లేకపోవడం వల్ల ఫలితాలు దెబ్బతింటాయి. అహంకారం అనేది చూపించకండి. గురువుల సలహాల మేరకు ముందుకు వెళ్ళడం మంచిది. లేదంటే చాలా వరకు నష్టాన్ని చూస్తారు. బద్ధకం చూపించడం మంచిది కాదు. కష్టపడితే అనుకూలమైన ఫలితాలు. నిజాయితీగా ఉంటే క్రమశిక్షణగా ఉంటారు. ఖచ్చితంగా ముందుకు వెళ్ళగలుగుతారు. అదే కనుక మీరు కష్టపడకపోతే నష్టం ఖచ్చితంగా విద్యార్థులు అయితే చూస్తారని చెప్పాలి. ఆగస్టు నుండి 2025వ సంవత్సరం వరకు కూడా విద్యార్థులకు అలాగే ఉంది. మీ కష్టం మీదే ప్రతిదీ ఆధారపడి ఉంటుంది. కష్టపడితే ఫలితాలు, కష్టపడకపోతే నష్టం చూస్తారు. చూసారు కదా, ఈ 2025వ సంవత్సరం అంతా ఆగస్ట్ నుండి ఎలా ఉండబోతుందో చూసారు కదా. ఈ వీడియో నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్లో కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా కుంభరాశి వారు ఉంటే వారికి ఈ వీడియోని తప్పనిసరిగా షేర్ చేయడం మర్చిపోకండి. ఓం నమః శివాయ.